వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బతింటున్నారు. మంగళవారం ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో సుమారు 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మావోయిస్ట్ కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం మృతి చెందడం మావోయిస్ట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దండకారణ్యంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిజాన్ని ఆపలేరని మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చర్చలతో మావోయిజాన్ని జయించాలి, కానీ ఇలా ఎన్కౌంటర్లతో ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై మాజీ మావోయిస్ట్ జంపన్నతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. వరుస ఎన్కౌంటర్లతో కుదిలవుతున్నటువంటి మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్లో జరిగినటువంటి లేటెస్ట్ ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టులు, దాదాపు 24 పైగా మంది మృతి చెందినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో కేంద్ర కమిటీ కీలక సభ్యుడైనటువంటి చలపతి కూడా ఎన్కౌంటర్ అయినట్టు వార్తలు వచ్చాయి. సో దీనిపైన మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న ఉన్నారు. సో చెప్పండి, వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులను కుదేలు చేస్తున్నాయి అంటే మావోయిజం అంతమైందా? అసలు ఎందుకు భద్రతా బలగాలకు అంత ఈజీగా దొరికిపోతున్నారు? ఇప్పుడు వరుసంగా దాదాపు సంవత్సర కాలం నుంచి సుమారు 300 మంది వరకు చనిపోయినరు. చనిపోయిన దాంట్లో గెరిల్లా సభ్యులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సాధారణ ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి అంటే ఈ సంవత్సర కాలం లోపల సీసీ మెంబరు, ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోవడం ఏదైతుందో ఇది బయట ప్రపంచానికి చాలా తీవ్రమైన ఆందోళనకరమైన విషయం. అంటే ఉద్యోగాలకు కానీ ప్రజలకు కానీ ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం అనేది ఉందో ఆందోళనకరమైన విషయం. అయితే మరొక వంక అంటే ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా, అంటే విజయాలు కావని కూడా ఏం కాదు, కానీ ఈ విజయాలు ఏవైతున్నాయో అంటే ఈ విజయాల ద్వారా అంటే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఇది మావోయిస్టుకు చివరి శ్వాస అనేది అవుతుందో ఇది ఒక భ్రమ అనేది నేను చెప్పదలుచుకున్నా. 2026 మార్చి నాటికి ఇది నిర్మూలించబడుతుంది అని చెప్పడం అనేది అవుతుందో ఇది చరిత్రకు విరుద్ధమైన విషయం. ఉద్యమాలు ఎప్పుడు కూడా డేట్లు పెట్టి డేట్ల ప్రకారంగా ఎప్పుడు నిర్మూలించబడలేదు. ఎన్కౌంటర్లు వస్తే కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయిలో చలపతి లాంటి వ్యక్తి ఎన్కౌంటర్ కావడం చూస్తే మావోయిస్టులు ఎందుకు ఇంత విఫలమవుతారు? అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా చూడలే కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్ కావడం. ఇప్పుడు కేంద్ర కమిటీ మెంబర్స్ గతం లోపల కూడా చనిపోయింది ఉన్నది. మనకు మహారాష్ట్ర లోపల మన తెలుతుమ్ముడే తమ్ముడు మన ఒక సీసీ మెంబర్ చనిపోయిండు. ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా చనిపోయినరు. కాబట్టి అంటే సీసీ మెంబర్ చనిపోవడం అనేది చాలా కాలానికి ఇది ఒక సంఘటనగా ఉన్నప్పటికీ అంటే సీసీ మెంబర్ చనిపోరని ఏం లేదు కదా. వాళ్ళు కూడా 20 మంది, 30 మంది, 40 మంది తోటి ఉంటారు. ఎక్కడ మిస్టేక్ జరిగినా దాడి జరుగుతుంది కాబట్టి ఆ దాడిలో కూడా చనిపోవచ్చు కూడా. కాబట్టి దానికి అతీతమైనది ఏమీ లేదు. అది ఒక సీసీ చలపతి లాంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో మృతి చెందితే ఆ మొత్తం వెనకాల ఉన్నటువంటి దళం లోపల ఇప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆందోళన ఏ విధంగా ఉంటుంది, మీరేం చెప్తారు? ఆందోళన తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఒక సీసీ మెంబరు స్థాయి లోపల 40 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి ఒక ఎదిగి వచ్చిన నాయకుడు చనిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదనేం కాదు. కానీ చరిత్ర ఏంటంటే మావోయిస్టు పార్టీ చరిత్రకి ఇది కొత్త కాదు. ఇది మావోయిస్టు పార్టీ అది పనిచేయబట్టి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అనేక మంది చనిపోయింది. కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, వివిధ స్థాయిలో కూడా ప్రజలు, కేడర్స్ చనిపోయిన చరిత్ర దానికి ఉంది. కాబట్టి ఆ చరిత్ర నుంచి ఏంటంటే బాధపడతారు, కొంత ఎట్లా అనేది ఉంటుంది. కానీ అయినంత మాత్రాన అంటే దాని మూలంగా చనిపోయింది కాబట్టి ఎవరో వెంటనే వచ్చేసి లొంగిపోతారు, లేకపోతే వాళ్ళు పనులు చేయరు అనేది ఏందో అది భ్రమ, అది జరగని ముచ్చట.